Namaste, welcome to our NMMS classes telecasted by TSAT. As you know it, NMS examination we have two kinds of papers. One is MAT, another one is SAT. In the MAT, you have two kinds of questions, that is verbal and another one is a non-verbal. In this verbal and non-verbal, we have nearly 50 kinds of questions. So, we will give the clear idea and concepts, each and every concept of this mat. సో ఎందుచేత మనం ప్రతి కాన్సెప్ట్ని మీకు ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్గా తయారు చేసి వాటిని డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ కాన్సెప్ట్స్ మీద ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో 100% మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆశిస్తూ మనం ఈ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అంటే మనకు కొన్ని పదాలు ఇస్తారు, ఈ పదాలని మనం ఒక క్రమములో అరేంజ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ క్రమం ఏ క్రమం అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చినటువంటి వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయవలసి ఉంటుంది ఒకటి, లేదా మనకు ఇచ్చినటువంటి దాన్ని ఆ జరిగే క్రమం బట్టి ఏది ముందు జరుగుతుంది తర్వాత ఏమొస్తుంది అనేటువంటిది దాన్ని బట్టి ఉంటుంది. అలానే వాటి యొక్క సైజుని బట్టి అరేంజ్ చేయవలసి ఉంటుంది, లేదా వాటి యొక్క ప్రాపర్టీస్ని బట్టి అరేంజ్ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా మనం ఆ ఇచ్చిన వర్డ్స్ మధ్యనటువంటి ప్యాటర్న్ బట్టి కూడా అరేంజ్ చేయవలసి ఉంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇందులో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఉంటుంది, పెద్దగా మనం ఇబ్బంది పడవలసిన పని ఏంటో ఏమి ఉండదు. జస్ట్ ఇచ్చిన అండ్ బెటర్ టు ఆప్షన్ టు ఆన్సర్ అనే వెళ్ళటమే మంచిది, లేదా ఆన్సర్ టు ఆప్షన్ కూడా వెళ్ళచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో ఆప్షన్ టు ఆన్సర్ వెళ్తే మీకు ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ని వాడతాం. ఈ ఎలిమినేషన్ మెథడ్ వాడటం వల్ల కొన్ని సందర్భాల్లో చాలా ఈజీగా మనం మిగతా వాటిని ఎలిమినేట్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎందుచేతనని దీన్ని ప్రత్యేకంగా చెప్తున్నామంటే మనకి టైం ఫ్యాక్టర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చినటువంటి 90 ప్రశ్నల్ని 90 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకు కేవలం 1 నిమిషం మాత్రమే కేటాయింపబడింది. మనం ప్రశ్న చదవడానికి ఆప్షన్స్లో సరైన సమాధానం గుర్తించి ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్ ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ని బబుల్ చేయడానికి కనీసం ఒక 25 నుంచి 30 సెకండ్లు పడుతుంది. అంటే కేవలం హాఫ్ సెకండ్ అండ్ హాఫ్ ఎ మినిట్ ఉంటుంది, అంటే 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 30 సెకండ్స్లో ఆన్సర్ని గుర్తించటనేటువంటి కాన్సెప్ట్ నేమే లాజికల్ సీక్వెన్స్, కానీ ఇది కూడా చాలా లాజిక్తో ఆధారపడుతుంది. కాబట్టి చాలా లాజిక్గా ఆలోచించి అనలిటికల్గా థింక్ చేసి మనం ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం, ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చే ప్రశ్నలు, అలాగే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ని మనం పూర్తిగా ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ప్రశ్న చూద్దాం. చూస్ ద వర్డ్ విచ్ గివ్స్ బెస్ట్ మీనింగ్ టు ద సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. సో హిస్ రీసెంట్ సక్సెస్ హిమ్ మోర్ arrogant than what he used to be. ఇక్కడ మనకి ఇచ్చిన సర్వసాధారణంగా అతను ఉండే విధానం కన్నా అతను సక్సెస్ అతన్ని మోర్ అరోగెంట్గా మార్చింది అనేటువంటి ఒక వాక్యం అనమాట ఇది ఇచ్చాడు. అంటే దిస్ ఈజ్ అన్ ఇంగ్లీష్ సెంటెన్స్. సో మనం ఏం చేస్తున్నాము, ఈ ఇంగ్లీష్ సెంటెన్స్లో ఏ వర్డ్ మనం యాడ్ చేస్తే కరెక్ట్ మీనింగ్ వస్తుంది అనేటువంటి దానికి ఇక్కడ మనకు ఇచ్చాడు అనమాట. చూసారా, ఈ కాన్సెప్ట్లో ఇంతకు ముందు మనం మొదటి శీర్షికలో నేర్చుకున్నప్పుడు అక్కడ వర్డ్స్ అన్నిటినీ ఒక క్రమమైన పద్ధతిలో అరేంజ్ చేస్తే దెర్ ఈజ్ ఏ గ్రేట్ మూవీ ఆన్ ఏ టీవీ, దెర్ ఈజ్ ఎ గ్రేట్ మూవీ ఆన్ ఏ టీవీ అట్ మిడ్ నైట్ అని అన్నాడు కదా. సో అక్కడ ఏం చేస్తాడు, మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫార్మ్ అయినటువంటిది అన్నాడు. అక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని అన్నిటినీ అరేంజ్ చేసుకున్నాం. దేర్ ఈజ్ ఏ గ్రేట్ మూవీ అట్ మిడ్ నైట్. ఇలా మనకు పదాలన్నింటినీ వేరువేరుగా ఇచ్చినప్పుడు ఆ పదాలన్నింటినీ ఏ క్రమంలో అయితే మనం అరేంజ్ చేస్తే మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుందో ఆ క్రమంలో అరేంజ్ చేసి ఆ క్రమాన్ని మనం ఇచ్చిన ఆప్షన్ నుండి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏం చేశారంటే 1 సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ మిస్ అయింది, ఆ వర్డ్ మనం యాడ్ చేస్తే దానికి ఒక మీనింగ్ఫుల్ థింగ్ వస్తుంది అనమాట, మీనింగ్ఫుల్గా సెంటెన్స్గా మారుతుంది అని. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు, ఫర్ గివింగ్ బెస్ట్ మీనింగ్ అంటే మంచి అర్థం ఇవ్వాలనుకుంటే
ఏ పదాన్ని మనం చేర్చాలి అనేటువంటి అడిగాడు కదా. హిజ్ రీసెంట్ సక్సెస్ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే సక్సెస్ అనేటువంటిది వచ్చింది అంటే ఆల్రెడీ సక్సెస్ వచ్చిన తర్వాత హీ బికమ్స్ మోర్ ఎరోగెంట్ దాన్ హీ యూజ్డ్ టు బి, అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలాన్ని సూచిస్తుంది. అంటే మనకు చూసిన ఇట్స్ అ పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది అనేది విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది అనేటువంటిది మనం గమనించాలి అంటే జనరల్గా మేక్ అనేటువంటిది సింపుల్ వెర్బ్, హ్యావ్ మేక్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ వస్తుంది, వాజ్ మేకింగ్ అనేటువంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది, హ్యాజ్ మేడ్ అనేటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ సింపుల్ వెర్బ్ తీసుకుంటున్నామా, సింపుల్ ప్రజెంట్ తీసుకుంటున్నామా, హ్యావ్ మేక్ అనేటువంటి తీసుకుంటుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటున్నామా, వాజ్ మేకింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకుంటున్నామా, హ్యాజ్ మేడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలనేటువంటిది చూడాలి. ఇక ఏ వర్డ్ మనం తీసుకుంటాము, ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్, ఆల్రెడీ అయిపోయినది. ఎందుకంటే ఆయనకి సక్సెస్ వచ్చింది. సక్సెస్ రావటం వల్ల ఏమైంది, ఆయనకు గర్వం పెరిగింది. అందుచేత ఆయన మోర్ ఎరాగెంట్గా ఆయన మారాడు. అంటే యాక్చువల్గా చాలా కామ్గా ప్లెజెంట్గా సాఫ్ట్గా ఉండేవాడు, కానీ ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో ఆయనకు గర్వం బాగా పెరిగింది అనేటువంటి చెప్పడానికి, పెరిగింది అంటే ఆల్రెడీ హ్యాపెండ్ మీన్స్ ఇయర్ పాస్ట్ వచ్చింది. కాబట్టి మనం చెప్పవలసింది ఇక్కడ ఏ వెర్బ్ను వాడాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాజ్ మేడ్ వాడారనుకోండి, హిజ్ రీసెంట్ సక్సెస్ హ్యాజ్ మేడ్ హిమ్ మోర్ అరగెంట్ దాన్ వాట్ హీ ఈజ్ టు బీ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కరెక్ట్. సో అంటే మనం ఏ ఆప్షన్ తీసుకోవాలి, హ్యాజ్ మేడ్ అనేటువంటి వర్డ్ తీసుకోవాలి, ఆప్షన్ డిని సెలెక్ట్ చేసుకోవాలి. మేక్ తీసుకుని హిజ్ రీసెంట్ సక్సెస్ మేక్ హిమ్ మోర్ అరగెంట్ దాన్ వాట్ హీ ఈజ్ టు బీ అని మేక్ అండ్ సింపుల్గా వాడడానికి ఛాన్స్ లేదు, కాబట్టి ఇక్కడ హ్యాజ్ మేడ్ అనే పదం వాడాలి. క్లియర్. హిజ్ రీసెంట్ సక్సెస్ హ్యాజ్ మేడ్ హిమ్ మోర్ అరోగెంట్ దాన్ వాట్ హీ ఈజ్ యూజ్డ్ టు బీ అనేటువంటి వాడాలి. చూసారా, అంటే మనం ఎస్పెషల్లీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కాన్సెప్ట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే అటు ఫిజిక్స్ కాన్సెప్ట్స్, అటు కెమిస్ట్రీ కాన్సెప్ట్స్, బయాలజికల్ సైన్స్ కాన్సెప్ట్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఈవెన్ లాంగ్వేజెస్ కూడా కవర్ అవుతున్నాయి. అంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ పైన మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోచింగ్ అనేటువంటి కేవలము NMS స్కాలర్షిప్ పొందడానికే కాకుండా మీకు అన్ని సబ్జెక్టుల్లో మంచి కాన్సెప్ట్స్ రావడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. రెయిన్బో, రెయిన్, సన్, హ్యాపీ, చైల్డ్. ఇదొక కాన్సీక్వెన్స్ వచ్చింది. అంటే మనకు జనరల్గా ఈ వర్షాకాలంలో జనరల్గా మనం ఈ రెయిన్బోస్ని అబ్జర్వ్ చేస్తుంటాం. వర్షాకాలం కాకుండా మంచి ఎండగా ఉంది, ఎండగా ఉండేటప్పుడు అక్కడ మనకు మేఘాలు అనేటువంటి ఫామ్ అయ్యి మనకు వర్షం కురిసింది. వర్షం కురిసేటప్పుడు చెట్ల ఆకుల పైన మనకి ఈ నీటి బిందువులు, వాటర్ డ్రాప్స్ అనేటువంటివి దే విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రిజం, అంటే అవి ఒక పట్టకంలా పనిచేస్తాయి. వాటి పైన కాంతి పడిందని, సూర్యకిరణాలు పడ్డాయి అనుకోండి, సో దట్ లైట్ రేస్ విల్ బి స్కాటర్డ్ ఇన్ ద విబ్జియర్. ఈ నీటి బిందువులు పట్టకం వల్లే ప్రవర్తిస్తాయి కాబట్టి వాటి పైన పతనమైన కాంతి కిరణాలు 7 రంగుల రెయిన్బోగా, ఇంద్రధనస్సుగా మనకు స్కాటర్డ్ అవుతాయనేటువంటి విషయాన్ని మీరు నేర్చుకున్నారు ఫిజిక్స్లో. కరెక్ట్. సో మనం నిత్యము జరుగుతున్నటువంటి ఒక ప్రాకృతిక సత్యం, అంతే కదా. ఇది మనం చూస్తాం. ఇంద్రధనస్సు చూడగానే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనమే హ్యాపీ ఫీల్ అవుతున్నామంటే పిల్లలు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. కాబట్టి ఇక్కడ మనకు కాన్సిక్వెన్స్ ఏమి ఇచ్చాడు, వర్డ్స్ ఏమి ఇచ్చాడు, రెయిన్బో, రెయిన్, సన్, హ్యాపీ, చైల్డ్. ఇవి కదా ఇచ్చినటువంటి పదాలు. ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏమవుతుంది, తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం జరగాలి, వర్షం పడాలి. అంటే రెయిన్ విల్ కమ్స్ ఫస్ట్. కరెక్ట్. దెన్ ఒక రెయిన్ వచ్చేటప్పుడు తర్వాత మనకు సూర్యుడు ప్రకాశవంతంగా, రెయిన్ పడిన తర్వాత సూర్యుని యొక్క కాంతి ప్రకాశవంతంగా రావాలి, మీన్స్ సన్. ఫస్ట్ రెయిన్, దెన్ సన్, 2, 3, దెన్ ఓకే రెయిన్బో విల్ ఫామ్. ఎందుకంటే ఆ చెట్ల ఆకుల పైన వాటిపైన
మనకి పడినటువంటి నీటి బిందువుల పైన ఈ కాంతి కిరణాలు పడి స్కాటర్డ్ అయ్యి మనకు అది ఇంద్రధనుస్సుగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఇంద్రధనుస్సుని ఎవరు చూస్తారు? పిల్లవాడు చూస్తాడు. పిల్లవాడు చూసి వాళ్ళు చూస్తే హీ ఫీల్స్ హ్యాపీ. అంటే వర్షం పడాలి, వర్షం పడిన తర్వాత కాంతి కిరణాలు, సూర్యుని యొక్క కాంతి కిరణాలు ఈ చెట్ల ఆకులపై ఉన్నటువంటి నీటి బిందువులపై పడి అనేటువంటిది మనకు స్కేటర్డ్ అయి ఇంద్రధనుస్సు ఏర్పడి ఆ ఏర్పడిన ఇంద్రధనుస్సుని పిల్లలు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి 2, 3, 1, 5, 4 అనేటువంటిది మనకు కరెక్ట్ ఆప్షన్గా, అంటే కరెక్ట్ అరేంజ్మెంట్గా మనం గుర్తించాలి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ చూడాలి. క్లియర్? ఇందులో పెద్దగా మనం కష్టపడి చేయవలసిన పని అంటూ ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. అర్థమైందా? సో ఇది మనకు సింపుల్గా ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ 8th క్లాస్ చిల్డ్రన్ కాబట్టి మీకు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. జనరల్గా డెఫినెట్గా మీకు యూజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. అడల్ట్, చైల్డ్, ఇన్ఫాంట్, బాయ్, అడాలసెంట్. ఓకే, ఇది మనిషి యొక్క ఏదైనా ఒక మనిషి యొక్క పరిణామ క్రమము, అంటే అభివృద్ధి చెందే క్రమం. 0 to 9 months ఉన్నటువంటి పిల్లల్ని మనం ఇన్ఫాంట్ బేబీ అంటారు. అంటే సంవత్సరం కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని జనరల్గా మనం ఇన్ఫాంట్ బేబీస్ అంటారు. అలాగే 1 to 5 ఎర్లీ చైల్డ్ ఏజ్ అంటారు. ఎర్లీ చైల్డ్ ఏజ్ అంటే తొలి బాల్యదశ అంటారు. తొలి బాల్యదశ అంటారు, లేదా బాల్యదశ తీసుకుంటారు. అలాగే 5 to 10 మలి బాల్యదశ, ఆ లేటర్ చైల్డ్హుడ్ అంటారు. ఇక్కడ మనకు ఇదైన చైల్డ్హుడ్ అయిన తర్వాత మనకు 12 to 19 తీసుకుంటే 13, 14, 15 దీన్ని మనం అడాలసెన్స్ అంటారు, కౌమారదశ అంటారు. కౌమారదశ అంటారు. ఈ 19 years దాటిన తర్వాత మనకు జనరల్గా మనం చేసినటువంటి వచ్చిన దాన్ని అడల్ట్స్ అంటారు. అడల్ట్స్ అంటే మనం వయోజన దశ అంటారు. క్లియర్? ఇది మనకు ఉన్నటువంటిది. మనకి జనరల్గా అనేటువంటిది శిశు దశ అంటారు. అంటే ఇన్ఫాంట్, దాన్ని తీసుకుని శిశువు, కౌమార దశ, శిశువు అనేటువంటి శిశు దశ అంటే ఇన్ఫాంట్. నెక్స్ట్ బాయ్స్ అంటే అక్కడ మనం తీసుకున్నటువంటి చైల్డ్ తీసుకున్నారు. నెక్స్ట్ చైల్డ్ తీసుకున్నారు కదా, చైల్డ్ అంటే తొలి బాల్యదశ అంటే బాల్యదశ, తర్వాత మలి బాల్యదశ అనేటువంటిది లేటర్ చైల్డ్హుడ్ బాయ్, తర్వాత కౌమార దశ అంటే అడాలసెన్స్ పీరియడ్, దెన్ అడల్ట్స్ వయోజన దశ. ఇవి మనకు జరిగిన మన పరిణామ క్రమం ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా ఫస్ట్ ముందు వచ్చినటువంటిది ఇదేంటి? ఇన్ఫాంట్. సో 3 షుడ్ కమ్ ఫస్ట్. 3 వస్తుంది ఇన్ఫాంట్. ఇన్ఫాంట్ తర్వాత వచ్చినటువంటిది ఏంటి? 3. ఇక్కడ చూడగానే మనం సింపుల్గా ఎగ్జామినర్ కొద్దిగా ఇబ్బంది పడకుండా ఇచ్చేసినాడు మీకు. ఫస్ట్ 3 ఇచ్చాడు. 3తో స్టార్ట్ అయినటువంటిది కేవలం 1 ఉంది. కాబట్టి ఆప్షన్ డి సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టవచ్చు, అంతే కదా. సో ఇన్ఫాంట్ తర్వాత వచ్చినటువంటిది చైల్డ్, దట్ ఈస్ 2. దెన్ చైల్డ్ తర్వాత నాకు నెక్స్ట్ వచ్చినటువంటి బాయ్, నెక్స్ట్ బాయ్ తర్వాత వచ్చింది అడాలసెంట్, దెన్ ద లాస్ట్ వన్ అడల్ట్. సో 3, 2, 4, 5, 1 అనేటువంటిది మనం కరెక్ట్ ఆప్షన్గా నిర్ణయం చేయొచ్చు. క్లియర్? సో ఈ రకంగా ఇచ్చినటువంటి దాన్ని, ఇది క్రమం, ఇది బయాలజికల్ సైన్స్లో తెలుస్తుంది, లేదా అంటే న్యాచురల్గా మనకు తెలిసి కూడా దీన్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? ఓకే. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. గ్రెయిన్, ప్లాంట్, శాండ్విచ్, బ్రెడ్, డఫ్. ఇది ఇచ్చాడు. సో ఇది మనకు ఇచ్చినటువంటి దాన్ని మనం చూద్దాం. అసలు ముందుగా మనకి ఏమొస్తుంది? మనం ఇప్పుడు ఒక శాండ్విచ్ తినాలనుకుంటున్నాం. శాండ్విచ్ తినాలనుకుంటే ఫస్ట్ మనకి చేయవలసినవి ఏంటి? ముందు గోధుమలు, కానీ గోధుమలు అంటే గోధుమతో జనరల్గా చేస్తారు కదా, అంటే గ్రెయిన్స్ కావాలి ఫస్ట్ కదా. ఈ గ్రెయిన్స్ని మనం ఏం చేస్తున్నాము? గ్రెయిన్స్ని నాటుతాం. గ్రెయిన్స్ నాటితే మనకు ప్లాంట్స్ వస్తాయి, మొక్కలు వస్తాయి కదా. ఈ మొక్కల నుండి మనకు ఏమొస్తున్నాయి? మనకి మొక్కలు అనేటువంటిది అనే వస్తుంది. అయితే ఇందులో మనకు చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏంటి కన్ఫ్యూజ్ అనేటువంటిది? గ్రెయిన్స్ ముందా, ప్లాంట్స్ ముందా అనేటువంటిది కదా. ఇక్కడ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ప్లాంట్స్ తీసుకోవాలి కదా. ప్లాంట్స్, ఈ ప్లాంట్స్ నుండి గ్రెయిన్స్ వస్తాయి. గ్రెయిన్స్, ఆ గ్రెయిన్స్ మనం ఏం చేస్తాము? మనం పిండి చేస్తాం, అంతే కదా. గోధుమ పిండి తీసుకుంటాం. ఈ గోధుమ పిండిని తీసుకుని ఆ గోధుమ పిండి జనరల్గా మనం ఏం చేస్తాము? దానికి వాటర్ కానీ
అదర్ థింగ్స్ కానీ కలుపుతాం. కలిపి గోధుమ పిండి ముద్దగా చేస్తాం, డఫ్ ముద్దగా చేస్తాం. దాంతో మనం ఏం చేస్తాము, బ్రెడ్ని తయారు చేస్తాం. ఈస్ట్ని కలిపి ఫర్మెంటైజేషన్ చేసి బ్రెడ్ తయారవుతుంది. ఆ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన మనం వెజిటబుల్ స్లైసెస్ కానీ, ఆనియన్స్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ వేసుకొని చివరకు మనం ఏం చేస్తాము, శాండ్విచ్ని తయారు చేస్తాం. అంతే కదా. మనం ఇక్కడ చేసినటువంటి ఆర్డర్ ఏంటి వస్తుంది, ఇప్పుడు శాండ్విచ్ని తిన్న ఆర్డర్ ఏమొస్తుంది చెప్పండి మనకు. ఫస్ట్ ప్లాంట్స్ రావాలి, కరెక్ట్. అంటే ప్లాంట్స్ 2 అంటే మీకు ఇక్కడ అన్నిటికీ కాంటూ చూడండి, 21453 21453, ఇక్కడ 21543 ఇచ్చాడు కదా, ఇలాగ వచ్చింది. అయితే ఏది ఫస్ట్ అనేటువంటిది మనం చూస్తే ఫస్ట్ 2 అనేటువంటిది క్లియర్గా అయిపోయింది. అంటే ఫస్ట్ ఏని ఎలిమినేట్ చేసేవచ్చు, ఏని ఆలోచించవలసిన పని లేదు. సో ఇప్పుడు BCDలో ఏమొస్తుంది, ఓకే. తర్వాత ఎప్పుడైతే ప్లాంట్స్ అయినా ప్లాంట్స్ నుండి గ్రెయిన్స్ వస్తాయి. ఇక్కడ అన్నిటికీ 2121 వచ్చింది, ఓకే. గ్రెయిన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము, ఈ గ్రెయిన్ వచ్చినటువంటి దానికి నెక్స్ట్ పిండి తయారు చేసి స్టఫ్ చేయాలి. అంటే 5 రావాలి. అంటే మనకి ఇక్కడ క్లియర్గా 215 అనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటిది. అంటే 215 క్లియర్గా వచ్చేసింది, ఆప్షన్ సి అని చూసేవచ్చు. ఎందుకు, ఈ రెండు కూడా 214లు ఉన్నాయి, ఇది మనకు 215 అనేటువంటి వచ్చింది క్లియర్గా మనకి. ఎప్పుడైతే మనం వీటిని ముద్దగా చేసి బ్రెడ్కి కావాల్సినటువంటి ముడి సరుకును తయారు చేసుకున్నాం, ఆ తర్వాత ఏం చేస్తాము, దానికి ఈస్ట్ అనేటువంటి దాన్ని కలిపి మనం ఫెర్మెంటైజేషన్ చేసి బేకరీలో మనకు బ్రెడ్ తయారు చేస్తారు కదా, బేకరీలో బ్రెడ్ తయారు చేస్తారు. ఈ బ్రెడ్ తయారు చేసినటువంటి పైన మనం వెజిటబుల్స్ యొక్క పీసెస్, ఆనియన్స్ ఇలాగ చీజు, బటర్ అన్నీ వేసుకొని శాండ్విచ్ తయారు చేసుకొని తింటాం కదా. అంటే మనకు 21543 ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అని మనం చూపించవచ్చు. చూసారా, యాక్చువల్గా ఈ కాన్సెప్ట్స్ సింపుల్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అయితే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్లో చిన్న తప్పు చేసినా మనం మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్లియర్, ఓకే. నా ఇంకొక మనం క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్ యాజ్ దే వుడ్ అపియర్స్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ రకంగా మనం ఆర్డర్లో చేస్తే ఏది ఫస్ట్ వస్తుంది, ఏది నెక్స్ట్ వస్తుంది అన్నట్టు ఆర్డర్ అడిగాడు. ఓకే, ఇందులో చేయవలసింది ఏంటి, ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం మోస్ట్లీ ఇది జనరల్గా బ్యాంక్స్ ఎగ్జామినేషన్ కానీ, బిఎస్ఆర్బీస్ అంటే బిఎస్ఆర్బీస్ కానీ, ఆర్ఆర్బీస్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ కానీ, లేకపోతే గ్రూప్ 1 సర్వీసెస్ కానీ, అదర్ ఎగ్జామినేషన్స్లో కూడా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఎన్ఎంఎంఎస్ నేర్చుకోవటం వల్ల ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామినేషన్ కూడా ఈ కైండ్ ఆఫ్ కోచింగ్ డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో అయితే ఎలా చేస్తాము, ఇక్కడ ఏమి ఇచ్చాడు వర్డ్స్, చాక్లెట్, జాకెట్, జాడే, జోకర్, జామ్ ప్యాక్డ్, ఇవి మనకు ఇచ్చినటువంటి వర్డ్స్ కదా. ఈ 5 వర్డ్స్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ అన్నిటికీ జే ఉంది, ఫస్ట్ లెటర్ మనం తీసుకుందాం. మీకు ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఎస్పెషల్లీ మెంటల్ ఎబిలిటీ మీరు చేయాలి అనుకుంటే మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద చాలా క్లియారిటీ ఉండాలి. సో ఏ టు జెడ్ టు ఏ, వాటి యొక్క పొజిషన్ నెంబర్స్ అన్నీ కూడా క్లారిటీగా ఉంటే ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, జే రాసేసారు, జే ఫస్ట్ లెటర్. నెక్స్ట్ లెటర్ ఏముంది, జే తర్వాత మనం మళ్ళీ ఏ నుండి స్టార్ట్ చేయాలి. సో ఇందులో ఏ, జాకెట్లో ఫస్ట్ సెకండ్ లెటర్ ఏ, చాక్లెట్లో ఏ, జాకెట్లో ఏ, జడే ఏ, జోకర్లో ఓ ఉంది, నెక్స్ట్ జామ్ ప్యాక్డ్ ఏ ఉంది. అంటే మనకు జోకర్ అనేది రూల్డ్ అవుట్ చేసేవచ్చు, నెక్స్ట్ వస్తుంది కదా. అంటే ఇక్కడ జామ్ మీకు ఈ 4లో తీసుకోవాలి. అంటే ఫస్ట్ వచ్చినటువంటిది ఏంటి, ఏ, ఇంకా డిసైడ్ కాలేదు, ఇంకా మనం ఏమైనటువంటిది అన్ని ఏలో వచ్చినాయి కాబట్టి లాస్ట్ అనేటువంటిది వచ్చినటువంటిది ఇక్కడ జోకర్ అనేది, జోకర్ అంటే 4. ఇందులో 4 అనేది ఇక్కడ ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ జోకర్ వస్తుంది. అది అఫ్ కోర్స్ ద లాస్ట్ వన్ వస్తుంది. అంటే ఇది కరెక్ట్ ఆప్షన్, సి రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనే విషయం గమనించాలి. ఓకే, నెక్స్ట్ ఈ 4 చూద్దాం, జాక్లెట్, లైట్ అండ్ జాకెట్, జాడే అండ్ జామ్ ప్యాక్డ్. ఓకే, నా ఏ తర్వాత ఎగైన్ మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ థర్డ్ లెటర్ని మళ్ళీ ఏబిసిడిలో చూసుకోవాలి. ఏబిసిడిలో తీసుకుంటే ఏమొస్తుంది, సి, ఏ, బి, ఏ లేదు, బి లేదు కాబట్టి సి ఉంటుంది. సి తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, జాక్లైట్ కానీ జాకెట్ కానీ వస్తాయి, అంతే కదా. అండ్ జాడే అనేటువంటిది నెక్స్ట్ లెటర్ అయిపోతుంది, అంతే కదా.
జాడే అనేటువంటి నెక్స్ట్ లెటర్. అలాగే జామ్ ప్యాక్డ్, ఇప్పుడు జామ్ ప్యాక్డ్ తీసుకున్నారు, ఇది ఎం అనేటువంటిది వచ్చేసింది కదా. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇప్పుడు ఈ జాక్లైట్లోని ఈ 1 కానీ 2 కానీ మనకు 1 కానీ 2 కానీ మనకు ఫస్ట్ లెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జామ్ ప్యాక్డ్ అనేటువంటిది లాస్ట్ బట్ 1 అవుతుంది, అంటే జోకర్కి ముందు అవుతుంది, అంతే కదా, జోకర్కి ముందు అవుతుంది. అంటే 4, 5 ఆర్డర్లో, రివర్స్ ఆర్డర్లో మనం చెప్తే 4, 5 రావాలి. క్లియర్? అంటే మనం ఇప్పుడు సి అండ్ డి తీసుకున్నాం కదా, 5, 4 ఇచ్చాడు, ఇక్కడ తీసుకున్నాం 5, 4, అదే కదా మనం తీసుకున్న లాస్ట్ 1 4 రావాలి. ఇందులో మనకేముంది, జామ్ ప్యాక్డ్ వచ్చింది, అలాగే జాడే వచ్చింది. అంటే మనకి ఏమొచ్చింది, 4 లాస్ట్, తర్వాత మనకు లాస్ట్ బట్ 1 అంటే 5 అవుతుంది, 4, 5 అండ్ దాని ముందు 3 అవ్వాలి. అంటే క్లియర్గా ఆప్షన్ సి అని చెప్పేసుకోవచ్చు క్లియర్గా. అయితే ఒకసారి చెక్ చేద్దాం. క్లియర్? ఓకే. సో మనకు జాడే అండ్ జామ్ ప్యాక్డ్ కూడా మనం కన్సిడర్ పక్కన పెడితే, ఇప్పుడు మనం చూడాల్సిన జిఏసి ఇక్కడ 1 and 2 చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, అగైన్ 4th లెటర్కి ఏబిసిడి వచ్చి కేలు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి, మనం కే అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మనం 5th లెటర్లు చూసుకోవాలి. ఇక్కడ ఏమొచ్చి 5th లెటర్ ఎల్ వచ్చింది, ఇక్కడ 5th లెటర్ ఈ వచ్చింది. ఎల్ అండ్ ఈలో ఏది ముందు వస్తుంది, మనం ఏబిసిడిఈ కదా, FGHIJKL. సో ఈ ఫస్ట్ వస్తుంది, కాబట్టి జాకెట్ అనేటువంటిది ఇంగ్లీష్ డిక్షనరీలో ముందు వస్తుంది. ఆ తర్వాత వచ్చింది జాక్ లైట్ వస్తుంది, కాబట్టి 2 comes ఫస్ట్ ఫాలోడ్ బై 1, అంటే 2 ఫస్ట్ వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత మనకు వచ్చినటువంటి 3 వస్తుంది, తర్వాత వచ్చినటువంటిది 5 వస్తుంది, లాస్ట్ 4 వస్తుంది. అంటే 2, 1, 3, 5, 4 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఈ క్రమంలో ఇది మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు చేయొచ్చు. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఒకవేళ మీకు లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్న కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తే డెఫినెట్గా యాజ్ పర్ ఇంగ్లీష్ డిక్షనరీ సో అరేంజ్ ద ఆర్డర్ అనేటువంటి ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ముందు ఒక్కొక్క లెటర్ ఫస్ట్ లెటర్ని కంపేర్ చేస్తారు, ఏది ఫస్ట్ వస్తుందో దాని ఆర్డర్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లెటర్ కొన్ని రూల్డ్ అవుట్ అవుతాయి, వాటిని లాస్ట్లో వస్తాయి, వాటిని పెట్టేసేయండి. ఇప్పుడు సేమ్ ఫస్ట్ లెటర్స్ ఆర్ సేమ్ ఉంటే సెకండ్ లెటర్కి వెళ్ళండి, సెకండ్ లెటర్స్ కూడా సేమ్ ఉంటే థర్డ్ లెటర్కి వెళ్ళండి, థర్డ్ లెటర్ కూడా సేమ్ ఉంటే ఫోర్త్ లెటర్, ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ని ఫాలో అప్ కండి. డెఫినెట్గా మనం ఈజీగా సింపుల్గా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. ఫ్లాట్, హోము, బిల్డింగు, సొసైటీ, ప్లేస్. ఇది మనకు ఇచ్చినటువంటి దాని. ఫ్లాట్, హోమ్, బిల్డింగ్, సొసైటీ, ప్లేస్. ఓకే, ఇప్పుడు మనం ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ వస్తుంది చూద్దాం. అన్నిట్లో మనం ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి లేదా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఏది ఫస్ట్ ఉండాలి? ప్లేస్, అంతే కదా. ముందు ఫస్ట్ సర్టెన్ ప్లేస్ తీసుకోవాలి. హైదరాబాద్ తీసుకున్నాం సర్టెన్ ప్లేస్, అలాగే కరీంనగర్ తీసుకున్నాం, అలాగే వరంగల్ తీసుకున్నాం. ముందు ప్లేస్ అనేది డిసైడ్ కావాలి. ప్లేస్ ఈ ప్లేస్లో సొసైటీ డెవలప్ అవుతుంది, అంతే కదా. ఓ ప్లేస్లో ఓ సొసైటీ డెవలప్ అంటే ఫస్ట్ ఏమొస్తుంది? ప్లేస్, దెన్ సొసైటీ. సొసైటీ ఎలా ఫామ్ అవుతుంది? ఆ సొసైటీలో మనం ఏమేమి ఉండాలి? సొసైటీలో డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, అంతే కదా. డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి మనకు. అది పురిల్లు అవ్వచ్చు, డాబా ఇల్లవచ్చు, పెంకటిల్లు అవ్వచ్చు, లేక అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, కరెక్ట్. ఈ రకమైన రకరకాల బిల్డింగ్స్ ఉంటాయి. అది లివింగ్ పర్పస్ అవ్వచ్చు, అంటే రెసిడెన్షియల్ పర్పస్ అవ్వచ్చు, ఆఫీస్ బిల్డింగ్స్ అవ్వచ్చు, కరెక్ట్. ఇలా రకరకాల బిల్డింగ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్, దెన్ సొసైటీ, దెన్ బిల్డింగ్స్. ఓకే, ఇన్ బిల్డింగ్స్లో మనకి కొన్ని ఏమవుతాయి మనం తీసుకునేటప్పుడు, ఈ బిల్డింగ్స్లో మనం తీసుకున్నటువంటిది కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి, అంతే కదా. కొన్ని ఫ్లాట్స్, ఆ ఫ్లాట్స్లో మనం కొంతమంది రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి, కమర్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి, కరెక్ట్. సో ఉంటాయి. ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉండొచ్చు, కమర్షియల్ ఫ్లాట్స్ ఉండొచ్చు, అంటే అందులో బిజినెసెస్ అనేది జరగచ్చు, వ్యాపారానికి సంబంధించినవి జరగచ్చు, లేక ఉండడానికి ఉండొచ్చు. వీటిలో ఉన్నటువంటి లాస్ట్ ఏంటి? హోమ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఆర్డర్, ఏ ఆర్డర్ ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నటువంటి 54312 54321 అనేటువంటిది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి.
సో ఫస్ట్ ఇందులో 5 there is no objection, so క్లియర్గా ప్లేస్, ఆఫ్టర్ ప్లేస్ society will form. So when the society there are some buildings, okay, so in some buildings generally we have different kinds of flats. So different kinds of flats లో మనం కొద్దిమంది రెసిడెన్షియల్ ఉంటారు, కొద్దిమంది బిజినెస్ పర్పస్ ఉంటారు, కమర్షియల్ పర్పస్ ఉంటాయి, కొన్ని ఆఫీసెస్ ఉంటాయి. కాబట్టి మనం 5, 4, 3, 1, 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ అని మనం క్లియర్గా చెప్పచ్చు. క్లియర్? ఓకే. దిస్ క్వశ్చన్ ఆల్సో ఇన్ ద సేమ్ మేనర్ యూ హ్యావ్ టు అరేంజ్ ఇన్ యాజ్ పర్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. దట్ ఈస్ సిచ్యుయేషన్, సిల్వర్, స్లిటర్, సింపుల్, సిగ్నల్. ఇవి మనకు ఇచ్చినవి. సిచ్యుయేషన్ ఇచ్చాడు క్లియర్గా, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ లెటర్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ చెక్ చేసుకుంటే ఫస్ట్ లెటర్స్ అన్ని ఏంటి? ఎస్. సో ఎస్ అయిపోయింది. సో నెక్స్ట్ లెటర్ అన్నికే ఎస్లే ఉన్నాయి కదా, సో ఫస్ట్ లెటర్ బట్టి మనం అరేంజ్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి, సెకండ్ లెటర్స్ అన్ని ఏమున్నాయి? అన్ని సెకండ్ లెటర్స్ ఐ ఉంది, కరెక్ట్. సో సెకండ్ లెటర్స్తో కూడా అరేంజ్ చేయలేం. నౌ గో ఫర్ థర్డ్. థర్డ్కి వెళ్ళేటప్పటికి డిఫరెన్స్ కనబడుతుంది. ఫస్ట్ లెటర్లో ఫస్ట్ దాంట్లో సిచ్యుయేషన్, థర్డ్ లెటర్ ఏంటి? టీ. సెకండ్ దాంట్లో ఎల్, థర్డ్ దాంట్లో టీ, అంతేనా? ఓకే, థర్డ్ దాంట్లో టీ, ఫోర్త్ దాంట్లో ఎం, ఫిఫ్త్ దాంట్లో జి, అంతేనా? కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి థర్డ్ లెటర్ టీ, ఎల్, టీ, ఎం, జి. కాబట్టి ఇందులో అన్నిటికన్నా ఏమంది? ABCDEFG. సో జీ ఫస్ట్ వస్తుంది. కాబట్టి సిగ్నల్ అనేటువంటి వర్డ్ డిక్షనరీలో ఫస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇచ్చినటువంటి 5 వర్డ్స్లో. కాబట్టి 5 అనేటువంటి ఫస్ట్ వన్. ఓకే, సిగ్నల్ అయిపోయింది, జీ అయిపోయింది. నెక్స్ట్ మనం చూడవలసింది ఏమొచ్చింది? అక్కడ TTL. నెక్స్ట్ వచ్చినటువంటి వర్డ్ ఏమవ్వాలి మనకు? మనం తీసుకున్న KLMNOP. కాబట్టి ఎల్ అనేది నెక్స్ట్ వస్తుంది, అంతేనా? ఎల్ అనేటువంటి తీసుకోవాలి. సో ఎల్ అనేటువంటి తీసుకుంటే ఎల్తో సంబంధించిన వర్డ్ ఏమొచ్చింది మనకు? ఇక్కడ సిల్వర్. కాబట్టి సిల్వర్ అనేటువంటి సెకండ్ వర్డ్ వస్తుంది. ఫస్ట్ వర్డ్ మనం ఏం తీసుకున్నాము? సిగ్నల్. సెకండ్ వర్డ్ ఏం తీసుకున్నాము? సిల్వర్. సో ఎల్ అయిపోయింది. KLMN, ఎం వచ్చింది. ఎం అంటే సింపుల్. నెక్స్ట్ వచ్చింది సింపుల్. అంటే మనకు సింపుల్ అనేది 4. అంటే మనకేమొచ్చింది? ఫస్ట్ది సిగ్నల్, సెకండ్ సిల్వర్, థర్డ్ సింపుల్. 5, 2, 4. ఇంకా మనకు వచ్చి మిగిలినవి ఏమున్నాయి? సిచ్యుయేషన్ అండ్ సిటర్. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటే ఏది ఫస్ట్ వస్తుంది, ఏది నెక్స్ట్ వస్తుంది అని చూసుకోవాలి. సిటర్ మీన్స్ హియర్ బోత్ ఆర్ టీస్ సేమ్ వచ్చేసినాయి. నెక్స్ట్ చూడవలసిన నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. ఇందులో సిచ్యుయేషన్లో యూ ఉంది, అంతేనా? సిట్టర్లో టీ ఉంది, సిట్టర్లో టీ కదా, అక్కడ యూ ఉంది. అంటే మళ్ళీ ఏబిసిడ్స్లో మరలా పోవాలి. మనకి దాన్ని QRSTU అంటే ఫస్ట్ టీ వస్తుంది, తర్వాత యూ వస్తుంది. అంటే సిట్టర్, సిచ్యుయేషన్ ఏది ఫస్ట్ వస్తుంది? సిట్టర్, టీ ఫస్ట్ ఉంది కాబట్టి 3 ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది, కరెక్ట్. సో కాబట్టి మీన్స్ సింపుల్గా ఫస్ట్ 5, 2, 4, 3 and 1. క్లియర్? సిగ్నల్, సిల్వర్, కరెక్ట్. నెక్స్ట్ సింపుల్, నెక్స్ట్ సిట్టర్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సిచ్యుయేషన్. సో 5, 2, 4, 3, 1 అనేది కరెక్ట్ అరేంజ్మెంట్స్గా మనం గుర్తించాలి. క్లియర్? ఈ రకంగా మీరు చూసుకొని వాటిని చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ప్రాపర్గా ఉంది చూసుకోవాలి. ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. దేర్ ఆర్ 7 persons PQRSTU and V on a ladder, not on this order. సో యాక్చువల్గా అవే ఆర్డర్లో లేవు, కానీ అక్కడ మనకు ఒక 7 persons ఉన్నారు. PQRSTUV వాళ్ళు ఉన్నారు. P is further up than T but is lower than R. అంటే P అనేటువంటి వాడు T కన్నా ముందున్నాడు, కానీ R కంటే క్రింద ఉన్నాడు. Q ఈజ్ ఇన్ ద మిడిల్. సో ఫస్ట్ మీరు వేసుకోవాల్సింది ఏంటి? PQRSలో రాసుకోవాలి. లీడర్లో 7 పొజిషన్స్ ఉంటాయి. Q ఈజ్ ద మిడిల్. అంటే మనం 1, 2, 3, 4, 5, 6, 7 వేసుకున్నారనుకోండి, అంటే ఖచ్చితంగా Q విల్ బి ఇన్ ద 4th ప్లేస్. ఎందుకు?
ఏదర్ 1 2 3 4 వేసుకున్నా, పైనుంచి క్రింద తీసుకున్నా, పైనుంచి క్రిందకి తీసుకున్నా, క్రింద నుంచి పైకి తీసుకున్నా, అంటే 1 to 7 తీసుకున్నా, 7 to 1 తీసుకున్నా, 4th ఈజ్ ద మిడిల్ వన్. అంటే క్యూ అనేటువంటి వాడు 4th ప్లేస్లో ఉన్నాడని అర్థం. వి ఈజ్ బిట్వీన్ పి అండ్ క్యూ. బిట్వీన్ పి అండ్ క్యూ అంటే మనకి ఇక్కడ ఏమవ్వాలి, పి అండ్ క్యూ మధ్యలో ఉన్నాడు. కరెక్ట్, అక్కడ మధ్యలో ఏమొచ్చింది, క్యూ అనేది మీరు వచ్చేసింది ఆల్రెడీ. అంటే క్యూ అండ్ పి మధ్యలో ఉన్నాడు అంటే ఇక్కడ ఏమవ్వాలి, క్యూ కన్నా పి పైన ఉండాలి, పి క్రిందనే ఉండాలి. ఒకవేళ ఉంటే వి అనేటువంటి వస్తాడు మధ్యలో. అండ్ టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ. ఇఫ్ యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్, దెన్ హూ ఇస్ ద నెక్స్ట్ పర్సన్. నా నేను దాన్ని జస్ట్ ఒక లేడర్ ఫామ్లో ఇక్కడ క్లియర్గా చూపించాను, చూడండి. సో ఇచ్చినటువంటిది ఏంటి, కండిషన్ ఏంటి, క్యూ ఈజ్ ద మిడిల్ వన్. ఓకే, అండ్ వెరీ క్లియర్. అండ్ వి ఈజ్ లైస్ బిట్వీన్ పి అండ్ క్యూ. అంటే పి ముందు వస్తుంది, పి తర్వాత వి వస్తుంది, వి తర్వాత క్యూ వస్తుంది, పి. అలాగే ఇచ్చిన ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, క్యూ ఇన్ ద మిడిల్, వి ఈజ్ ద బిట్వీన్ పి అండ్ క్యూ, టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ. టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ అంటే క్యూ మధ్యలో ఉంది తీసుకున్నాం కదా, క్యూ తర్వాత యూ రాసి మధ్యలో టీ రాయాలి. అంటే టీ ఈజ్ ఇన్ 5th ప్లేస్, యూ ఈజ్ ఇన్ ద 6th ప్లేస్. కరెక్ట్, ఓకే. అండ్ వి ఈజ్ ఇన్ ద 3rd ప్లేస్ అండ్ పి ఈజ్ ఇన్ ద 2nd ప్లేస్. అంటే మనకి ఆర్డర్ వచ్చేసింది, పి వి క్యూ టీ యూ అని వచ్చేసింది. ఇంకా 2 ఉన్నాయి కదా. ఇప్పుడు చూద్దాం, ఇంకా ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇఫ్ యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్, యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్. ఓకే, ఇప్పుడు చూద్దాం, యూ అనేటువంటి టీ అండ్ ఎస్ మధ్యలో ఉన్నాడని చెప్పాను. ఆల్రెడీ మనం డిసైడ్ చేసాం, టీ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ యూ అండ్ టీ ఈజ్ యూ ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్ మీన్స్ యార్ క్లియర్గా మనకు టీ తర్వాత వచ్చింది యూ వస్తుంది, లాస్ట్ వన్ ఎస్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా సో ఎప్పుడైతే లాస్ట్ వన్ ఎస్ అని వచ్చిందో ఫస్ట్ వర్డ్ ఏమవుతాడు, ఆర్ అవుతాడు. కరెక్ట్, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి చూడండి, ద పర్సన్ ఆన్ ద బాటమ్ స్టెప్ ఆఫ్ ద లెడర్ విల్ బీ. బాటమ్ స్టెప్లో ఎవరు ఉన్నారు అంటే ఎస్, ద పర్సన్ ఎస్ విల్ బి దేర్ అని క్లియర్గా మనం చెప్పొచ్చు కదా. ఇక్కడ డయాగ్రామ్ మనం క్లియర్గా చూస్తే అందులో మనకు RPVQTUS అనేటువంటిది వస్తుంది, ఎస్ విల్ బి ఇన్ ద ప్లేస్. క్లియర్. సో ఎనీవే, సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ ఇస్తారు. మీరు కొన్ని సందర్భాల్లో డయాగ్రామ్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఆర్డర్ చూసారా, ఒక ఆర్డర్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేటువంటిది ఆర్డర్లో కానీ, లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ, లేకపోతే సేమ్ ఫ్యామిలీకి చెందినటువంటిది కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్, వీటిని మీరు సింపుల్గా అర్థం చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. కరెక్ట్. సో మనం మరొక అంశంతో మరో శీర్షికలో కలుద్దాం. నమస్తే.